కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ పేరంటే కోట్లాది మందికి గూస్ బంప్స్ వస్తాయండి. ఎందుకంటే చాలా తక్కువ మంది సినీ నటులు కావనియండి, చాలా తక్కువ మంది రాజకీయ నాయకులు కావనియండి ఇంత పేరు రాలేదు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే పవన్ ఫోర్స్ అలాంటిది, పవన్ పవర్ అలాంటిది. సుడిగాలిలా కుమ్మేస్తాడు, చుట్టేస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈరోజు రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన పవర్ స్టార్ అయ్యాడు, విపరీతంగా దానాలు చేస్తాడు. కష్టం అన్న వాళ్ళకి నేనున్నానన్న భరోసా ఇస్తాడు. తన అపర భేదం లేకుండా తనకున్న దాంట్లో తన కష్టార్జితంతో సంపాదించిన దాన్ని ప్రజలకు పంచి పెడతాడు. ఇది ఆయన దగ్గర ఉంది. ఏంటి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి మరి ఖర్చు పెట్టాలి కదా, ఆయనకి ఏది ఆర్జన లేకుండా ఎందుకు ఖర్చు పెట్టేస్తాడు? ఆయన పవర్ కోసం ఇప్పటి వరకు చూశాడు, ఇప్పుడు పవర్ వచ్చింది కదా మనం ఎంత ఖర్చు పెడితే అంత లాగేస్తాం. ఎందుకంటే రాజకీయ నాయకులు లెక్కంతా ఆ రకంగానే ఉంటుంది కదా. ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు పెట్టారు అంటే 200 కోట్లు లాగేయాలి, అదొక వ్యాపారం. కానీ పవన్ కళ్యాణ్కి వ్యాపారం కాదు, కసి. ఏదో చేయాలన్న కసి, ప్రజలకి ఏదో నా వంతు చెయ్యాలన్న ఒక తాపత్రయం. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానాలు చేయడం ఈరోజు మొదలుపెట్టలేదు. అది చాలామందికి తెలియని అంశం అది. ఎందుకంటే ఆయన కూడా చెప్పుకోడు కాబట్టి. పవన్ ఫోర్స్ ఎప్పుడో మొదలైంది. తనకి రాజకీయాలతో సంబంధం లేనప్పుడు, రాజకీయాలు అవసరం లేనప్పుడే ఆయన దానాలు చేయడం మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం, పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న నేత. సినీ ఇండస్ట్రీలో తనకంటూ తనదైన ముద్ర వేసిన పవర్ స్టార్ ఈ హీరో. ఇక ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో తనదైన మార్కు వేసుకున్న సేనాని. పవన్కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ కోకొల్లలు. ఆయన సినిమా రిలీజ్ అయ్యిందంటే ఒక పెద్ద పండుగే. పాలిటిక్స్లోకి వచ్చాక ఆయన వెంటే నడిచిన యువత, పవన్ ఆదర్శాలను ఆదరణలో ఆచరణలో చూపిస్తున్న జన సైనికులు. ఎంతమందికి ఉంటుందండి, ఎంతమందికి ఉంటుంది చెప్పండి ఈ అవకాశం? ఏదైనా ఒక పిలిపిస్తే స్పందించే హృదయాలు ఎన్నున్నాయి ఈ రోజుల్లో. ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చెల్లింది ఇది. మిగతా వాళ్ళు ఎవరైనా ఇమ్మనండి, పిలుపునిమ్మనండి, ఇంత స్పందన రాదని నేను అన్నాను. ఎవరిని నేనేం కించపరచట్లేదు, తక్కువ చేయట్లేదు. రాదని అయితే నేను చెప్పను, కానీ ఇంత రాదు. పడి చచ్చిపోతారు వాళ్ళు పేరెత్తితే. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే వ్యసనం వాళ్ళకి. ఆ వ్యసనాన్ని వాళ్ళు వదులుకోలేరు ఊపిరి ఉన్నంతకాలం. భక్తులు ఉన్నారు వాళ్ళకి. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మెగా ఫ్యామిలీకి ఉన్న వాళ్ళు ఫ్యాన్స్ కాదండి, మిగతా వాళ్ళకి అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, కానీ వీళ్ళకి భక్తులు ఉన్నారు. వాళ్ళ అదృష్టం, ఎన్నో జన్మల అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యం అది. ఈ జన్మలో వాళ్ళు అనుభవిస్తున్నారు అంత గొప్పగా. ఇక పవన్కు పబ్లిసిటీ అస్సలు నచ్చదు. సాయం చేస్తే ప్రమోట్ చేసుకోరు. ఆయన కుడి చేతితో సాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియనివ్వరు. జనసేనాని సాయం చేసే చేతికి ఎముక ఉండదని అంటారు. ఎవరికైనా ఆపద ఉందని తెలిస్తే అర నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వాలిపోయే పవన్ అతను. అర నిమిషం కూడా ఆలస్యం చేయడట. ఎన్ని కోట్లు ఇచ్చాడండి మన కళ్ళ ముందు, ఎన్ని కోట్లు దానం చేశాడు. రాజకీయాల్లో వచ్చిన తర్వాత కాదు నేను చెప్పేది, రాజకీయాలకు ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన క్యారెక్టర్ ఏంటన్నది. ప్రజల కష్టాలను చూస్తే చలించిపోతారు. ఇప్పటికీ ఆయన మనస్సు సున్నితమే. వాళ్లకు సాయం చేసే వరకు నిద్రపోడట. చిన్నతనం నుంచి సేవాగుణం చాలా ఎక్కువ. పెద్ద అయ్యాక అది మరింత పెరిగింది. చాలామందికి చిన్నప్పుడు ఏవో ఉంటుంది, ఇది చేయాలి అది చేయాలని. పెద్ద అయ్యాక ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంటారు, కానీ చేంజ్ అవ్వలేదు. ఇతనికి అది ఎక్కువైపోయింది. అది వ్యసనమే. ఈయనకున్న వ్యసనంలో అది ఒక వ్యసనం. ఈ రకంగా తనకున్నదంతా ప్రజలకు పెట్టాలన్న వ్యసనం. ఇక రాజకీయాల్లోకి రాకముందే పేదలకు సాయం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇది చాలా తక్కువ మందికి తెలిసింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు కదా, ఆయన గెలడం కోసం అని చెప్పి ఏదో కౌలు రైతులకు ఇచ్చారు, లేకపోతే వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు